ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్లో ఉండాలి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కొంచెం సినిమా. చాలా రోజుల తర్వాత మేము వీడియో అయితే తీయడం జరుగుతుంది, ఎందుకంటే సమ్ ఇష్యూస్ అయినాయి. సో పాజ్ అయితే ఇచ్చాం. ఇప్పుడైతే ఆబ్వియస్లీ మీరు బ్యాక్గ్రౌండ్ సెటప్, ఈ ఫోటో అన్ని చూసి మీకు అర్థమైపోయి ఉంటది మేము ఎవరి గురించి, ఏ సినిమా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. హిట్ 3. నాకు నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ మెచ్చుకోవాలి. లైక్ ఒక ఫ్రాంచైజీని డెవలప్ చేస్తున్నాం అంటే కరెక్ట్ గా ఏ మీటర్ లో పట్టుకోవాలి ఆ మీటర్ లో వెళ్తున్నాడు ఆ మనిషి. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్, లైక్ అంటే మిస్టేక్స్ అని చెప్పి అంత పెద్ద కాదు. ఇదంతా నా ఎక్స్పీరియన్స్, రివ్యూ అయితే చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను, మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి నేను ఒక కంక్లూజన్ కి అయితే వచ్చాను. హిట్ 1 ఒక మంచి థ్రిల్లర్ జోనర్ లో వెళ్తుంది, సస్పెన్స్ గా వెళ్తుంది. హిట్ 2 కొంచెం విలన్ ని ఎంగేజింగ్ గా చూపిస్తారు. మీరు మళ్ళీ రీవాచ్ చేయండి, ఎవరన్నా ఇన్ కేస్ మీకు గుర్తు లేపు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, రీవాచ్ చేయండి. అండ్ హిట్ 3 కంప్లీట్ యాక్షన్. మీరు ఏదైతే ఐడియాలజీతో పెట్టుకుని వెళ్తారో అలాగే అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్ వద్ద మూవీ మీద ఏమీ పెట్టుకోకుండా జస్ట్ ఒక డీసెంట్ ఫిల్మ్ చూడబోతున్నాను, ఒక ఏ రేటెడ్ ఫిల్మ్ చూడబోతున్నాను. ఏ రేటెడ్ అంటే బూత్ సినిమా కాదు, యాక్షన్, కొంచెం బ్లడ్ కనిపించే సినిమా చూడబోతున్నాను అన్న మైండ్ సెట్ వెళ్ళండి. నచ్చు. ఇందులో 2 సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఫస్ట్ హాఫ్ నచ్చిన వాళ్ళు, సెకండ్ హాఫ్ నచ్చి. ఫస్ట్ హాఫ్ ఈజ్ లైక్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటది. సో నాని ఏదో కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది ఈ జోనర్ లో వెళ్తుంది ఫస్ట్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒకే ప్లేస్ లో మొత్తం సినిమా జరుగుతుంది. ఆబ్వియస్లీ ట్రైలర్ లో ఆ ప్లేస్ కూడా మనకు చూపించారు. అంటే నాకేంటంటే నేను నాని వేరే అభిమాని. సో ఆబ్వియస్లీ నాకు సినిమా అంతా నచ్చు. బట్ యాజ్ పర్ సినిమా లవర్, ఒక ఆడియన్స్ పర్టికులర్ మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసిన పర్టికులర్ నాకేమనిపించింది అంటే ఇంకొంచెం ఏదన్నా స్టోరీకి ఇంకా గ్రిప్పింగ్ పాయింట్స్ కానీ, ఇంకా ఇప్పుడు శైలేష్ స్టైల్ ఏంటి, బాగా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇప్పుడు అరే కేసు ఏం సాల్వ్ చేశాడు రా, ఇది కదరా సాల్వింగ్. ఇంకోటి ఏంటంటే నాని ఏజ్ 44 అని చూపిస్తాడు బేసికల్లీ. సో ఆ ఏజ్ తగ్గట్టు, ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఈ విల్ సాల్వ్ ద కేసు. ఇలా చిటికేస్తే అయిపోతుంది. లైక్ అంటే మరీ చిటికేసిన అంత ఈజీ కాదు, బట్ ఈజీగా సాల్వ్ చేసేయగలడు. అంటే మనకి ముందు ఆ మైండ్ సెట్ డెవలప్ అయిపోతుంది. ఆబ్వియస్లీ ఆ పేజ్ లో పెడతారు, లైక్ 44 years ఉన్న ఎక్స్పీరియన్స్ కాప్ ఎలా చేస్తారో అలాగే చేస్తారు. చెప్తున్నా, ఇప్పుడు వరకు నాని నవలా చూసారు, ఈ సినిమాలో ఇంకా రాజు మాత్రం ఈ రియల్లీ నానిని చూస్తున్నట్లేదు, అర్జున్ సర్కార్ చూస్తున్నట్టు ఉంది సినిమా. ఇంకోటి ఏంటంటే మిగతా లీడ్ యాక్ట్రెస్, మన వాడి పేరు, హీరోయిన్ పేరు కూడా గుర్తు పెట్టుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ అంత నచ్చలేదు అని కాదు. కానీ ఇంకా ఏదన్నా నాకు ఇంకా సైడ్ వర్షిని, ఆవిడ ఆ సినిమాలో పేరు వర్షిని, నాకు బయట పేరు తెలియదు, బట్ సూపర్ చేసింది యాజ్ ఎ కాప్. అంటే మరి హిట్ 2 ఎక్స్పీరియన్స్ ఇందులో వాడిందో ఏంటో తెలియదు. కానీ అంటే మీకు తెలుసు కదా, హిట్ 2 లో ఉన్న వాళ్ళు హిట్ 3 లో ఆబ్వియస్ గా ఉంటారు. నాకు కంటిన్యూషన్ అనేది నీకు అంత ఈజీ కాదు. ఆ పార్ట్ నుంచి ఈ పార్ట్ కి తీసుకురావాలి, ఎంగేజింగ్ గా చూపించాలంటే చాలా ఈజీ కాదు. బట్ శైలేష్ ఆ పాయింట్ లో విన్ అయ్యాడు. అండ్ ఆల్సో నాని అన్నారు కదా, ఇప్పుడు మీరు చూసే శైలేష్ జస్ట్ ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ, ఖచ్చితంగా ముందు బయట వస్తాడు. తన స్ట్రెంగ్త్ తాలూకు ట్రైలర్ మాత్రం మీరు May 1st చూస్తారు గ్యారంటీగా. ఓకే, అండ్ అది నేను వెయిట్ చేస్తున్నా, ఇంకా ఉంది అని చెప్పాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైరెక్టర్ శైలేష్ గారు. నాని గురించి చెప్పక్కర్లేదు. నాని ఈజ్ ఆబ్వియస్లీ సూపర్ చేస్తాడు. యాక్టింగ్ అయితే నాకైతే పిచ్చిగా నచ్చింది, నాకు చాలా నచ్చింది. యాక్టింగ్ అయితే ఇలా కూడా చేయొచ్చు యాక్టింగ్ అన్నట్టు. సో నాని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు నాని నాకేమనిపించింది అంటే, నానిని చూస్తున్నట్టు కాదు, ఒక యాక్టర్ లైక్ అర్జున్ సర్కార్ ఎవరైతే ఉన్నాడో ఆయన చూస్తున్నట్టు అనిపించింది. అండ్ వెరీ బేస్ గా చెప్పాలంటే నాకు సినిమాలో యాక్టింగ్ లో ఎక్కడ డల్ అయినట్టు గానీ ఏమీ అనిపించలేదు అబ్బా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. ఎవరైనా ఇప్పుడు లైక్ సెకండ్ హాఫ్ లో హై మూవ్మెంట్స్ ఉంటాయి. హై మూవ్మెంట్స్ అంటే మరీ అంత మీరు చింపేసుకుంటాం, బట్టలు చించేసుకుంటాం అని కాదు, కానీ జస్ట్ నాని పేస్ ఆఫ్ అర్జున్ సర్కార్ వ్యూ ఆఫ్ కాప్ వ్యూ లో ఎలా ఫైట్ చేస్తాడో ఆ సీన్స్ కొంచెం పే ఆఫ్ సీన్స్ ఉంటాయి. అండ్ చాగంటి కోటేశ్వరరావు గారు వాయిస్ రాగానే అరుపుల భజంగా సీన్స్ ఏవైతే పెట్టారో ఆయన వాయిస్ పెట్టి సీన్స్ గూస్ బంప్స్ ఆ సీన్స్ కి అయితే అది పక్క రాసిస్తాను నేనైతే. నాకు
నాకే కదా మొత్తం అందరూ అరిశారు థియేటర్ అంతా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూకి సినిమా చెప్తున్నా, ప్రొడక్షన్ అనేది చాలా క్లారిటీగా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఒక సెటప్ లో మొత్తం సెకండ్ హాఫ్ అంతా రన్ చేయాలి, అది రా అండ్ రస్టిక్ గా చూపించాలి. ఇప్పుడు చాలా రియాలిటీగా ఒకే ప్లేస్ లో 80% ఆఫ్ మూవీ ఉంటది. సో అది క్యారీ ఫార్వర్డ్ చేయగలగాలి. ఆ ప్రొడక్షన్ వాల్యూ అలా ఉంది కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేయగలిగారు. అండ్ ఆబ్వియస్లీ తెలిసిందే కదా మనకి యునానిమస్ ప్రొడక్షన్స్ అండ్ యునానిమస్ లో నాని ఉన్నాడు. అండ్ ఆల్సో వాల్ పోస్టర్ సినిమా వీళ్ళు సెలెక్షన్ చేశారు అంటే ఆ సినిమా ఫస్ట్ అదే ప్రొడ్యూస్ చేసి సినిమా తీస్తున్నారంటే అది పక్క అంటే ఇట ఫ్లాప్ అయ్యి కాకపోతే పక్కన పెట్టేస్తే మంచి మూవీ చూసి వస్తారు. అదైతే పక్క, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఎడిటర్ వచ్చేసరికి శ్రీనివాస్ అన్నమాట, చాలా బాగా చేశారు ఎడిటింగ్, ఎక్కడ కట్ చేయాలి అక్కడ అని. అండ్ మన సినిమాటోగ్రాఫర్ ఆయన అన్నకినే సరిపోదా శనివారానికి ఇంకా ఏవో మూవీస్ చెప్పారు మర్చిపోయాను నేను. ఆయన ఎడిటర్ ఫోటో వేస్తాడు మావాడు. అండ్ సినిమాటోగ్రఫీ సూపర్ చేశాడు మావాడు, ఫోటో వేస్తాడు ఆయనది. నోరు తిరగదు కొంచెం ఆయన పేరు, బట్ చాలా పర్ఫెక్ట్ సినిమాటోగ్రాఫర్ ఆయన అన్నాక ఆయనే సరిపోదా శనివారానికి ఆయన. లైక్ ఒక్కొక్కటి ఒక్కొక్క జాన్రాలో ఉంటాయి కదా, లైక్ అన్నిటికీ పర్ఫెక్ట్ గా సినిమా మనకి ఎలా చూపించాలో నాని అలా చూపించారు ఆయన. మేబీ ఇంకా నాని సినిమాలో చేస్తారేమో కంటిన్యూగా, అది నాకు తెలియదు కానీ బట్ పర్ఫెక్ట్ ఆయన అయితే మాత్రం. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈ చుట్టూ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ అయ్యింది అందరూ. ఎక్కడంటే విలన్ కొంచెం ఇంకా ఏదన్నా బెటర్ క్యారెక్టర్ ఉండాల్సింది, ఇంకొంచెం స్కేరీగా ఏమన్నా ట్రై చేసి ఉండాల్సింది అనుకున్నారు. స్కేరీనెస్ అంతా నానిని చూపించారు. నానిని చూసి భయపడితే ఇక్కడ అది కాదు కదా, విలన్ చూసి భయపడాలి. సో అది కొంచెం తగ్గింది కాబట్టి సెకండ్ హాఫ్ కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు అని అనుకుంటున్నా. మా ఫ్రెండ్స్ అన్నారు, ఒకడు నలుగురు వెళ్తే అందులో ఒకడు అన్నాడు. సో అలాగా ఇలా ఉన్నాయి అనమాట మిక్స్డ్ ఫీలింగ్. బట్ సినిమా అయితే మీరు వెళ్ళి డీసెంట్ గా చూసి వచ్చేయచ్చు అబ్బా. 18+ అది మాత్రం పక్క. 18+ అయితేనే అలో చేస్తాడు థియేటర్, లేకపోతే చచ్చినా అలో చేయరు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ మిక్కీ జేమర్ కూడా దూపం వేసి రాసిస్తాను. లైక్ లాస్ట్ మన హిట్ ఫర్ ఫ్రాంచైజ్ కి ఎవరో హీరో పెట్టి ఆల్రెడీ అది రివీల్ అయిపోయింది, బట్ నేను అయినా సరే చెప్పను. ఇంకోటి ఏంటంటే చెత్త స్నాప్లు వీటి కోసం కక్కుతు పడిపోయి అవి తీకండ్రా. ఎవడైనా మీరు హై ఫీల్ అయ్యారు, వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా ఎల్లో నడిది. మీరు అవన్నీ పెట్టారు, ఇది ఆల్రెడీ తెలుసు మాకు బొంగు ఇందులో పెట్టాం కదా, ఆల్రెడీ స్నాప్ లో చూసాను అనుకుని వెళ్తాడు. సో ఇలా స్నాప్ లో తీయకండి. అండ్ ఇంతవరకు మా వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, అండ్ కొంచెం కామెంట్ చేయండి. మా కొంచెం సినిమాని అండ్ హిట్ 3 సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా సినిమా చూసాక మీకు అనిపిస్తే కింద కామెంట్స్ చేస్తారు. థ్యాంక్ యూ.